హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఎక్కడికొచ్చాను అని మీరు అనుకుంటున్నారా? మీరు అనుకోరులేండి, మీకేం అవసరం నా గురించి అనుకోవడానికి. కానీ మీరు అనుకోకపోయినా నేను మాత్రం చెప్పేస్తా, నేను మాత్రం ఆగనులేండి. మా అమ్మ వాళ్ళు ఉప్పలమ్మని పెట్టుకుంటున్నారండి సండే రోజు. అందుకని నేను శనివారం అయితే వచ్చేసాను మా ఇంటికి. శనివారం నేను ఉదయం వచ్చేసి ఇంట్లో పని చేసి వెళ్ళి మళ్ళీ సాయంత్రం మా పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాను. ఇక్కడైతే నా కొడుకు, నా తమ్ముడు కొడుకు అయితే ఆడుకుంటున్నారు. మా అమ్మ ఒక్కతే చేను దగ్గర పని చేసుకోలేదని నేను కూడా వచ్చి హెల్ప్ చేశాను. మా మరదలు అయితే చిన్నపిల్ల తల్లి అండి, ఇంకా పాప ఏం చేయలేదు. అందుకని ఇక్కడ నేనైతే వచ్చేసాను. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి ఇక్కడైతే టెంట్ వాళ్ళు కూడా వచ్చి టెంట్ వేసేస్తున్నారు. మా మరదల వాళ్ళ తమ్ముడు అయితే లైట్లు బిగిస్తుండు, లైట్లు పోయిన లైట్లు మళ్ళీ పెడుతున్నాడండి ఇక్కడైతే మా అమ్మమ్మ ఎవరెటిపోయినా నాకేంటన్నట్టు టీవీ అయితే చూస్తుంది. మా అమ్మమ్మ అండి ఈమె, చూడండి ఎట్లుందో, స్ట్రాంగ్గా ఉంది. ఇప్పటికీ పని అయితే చేస్తూనే ఉంటుంది. చూసారా, ఇంకేవడే మా మదర్ ఇండియా. ఇదైతే మా ఇల్లు, మా వంటగది. ఇదే పొద్దున నేను వచ్చి మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోయాను. మేము వచ్చేసరికి మా మరదలు అయితే మా కోసం చిక్కుడుగా టమాటా రైస్ అయితే చేసింది. ఇక్కడుండి కోల్గేట్ యాడ్లో నవ్వినట్టు నవ్వుతుంది చూడండి. ఇవి మా మరదలు మాకైతే వంట చేసింది. ఈ వంటలో ట్విస్ట్ ఏంటంటే కోడలు అత్త కలిసి ఒకరి తర్వాత ఒకరు ఎవరు వేయలేదని ఉప్పు ఇద్దరు కలిసి వేసేసారు. ఆ వంట పెంట చేసి కూర్చున్నారండి. మేము అన్నం తిందామంటే చిక్కుడుకాయ కూర చూసి బాగుంటుందేమో అనుకొని పెట్టుకునేసరికి ఉప్పు కషం అయిందండి. తర్వాత నవ్వుతూ ఉంది మా మరదలు. ఇక్కడైతే టెంట్ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, టెంట్ అయితే వేసేస్తున్నారు. ఇక్కడ మా తమ్ముడు మా నాన్న అయితే పరిశీలన చేస్తున్నారు అంతా. ఇక్కడైతే నేను చుట్టూ అయితే కొంచెం వీడియో తీసుకుంటున్నాను. మా నాన్న అయితే ఇక 6 ప్యాక్ మొత్తం చూపించేస్తాడు. ఈయనేనండి మా నాన్న. ఇక్కడైతే ఇక మా మరదలు మళ్ళీ ఒకసారి నవ్వుతూనే ఉంది. ఆమెతో పాటు నేను కూడా నవ్వుతున్నాను. ఇంకా వీడైతే మా చిన్న మేనల్లుడు, వీడైతే ఏడుస్తాడు. పాపం వీడు నైట్ అంతా మమ్మల్ని నిద్రపోని, ఈడేమో జాగారం చేపిస్తాడేమో అనుకున్నా, కానీ మంచిగా పడుకున్నాండి. వాడు పడుకొని ఇచ్చిండు, కానీ మాకే నిద్ర పట్టలేదండి. అసలు నైట్ అంతా నిద్రే లేదు. ఇంకా ఇక్కడ నేను మా తమ్ముడు అయితే తోరణాలు అయితే కట్టేశాము. ఈ క్లిప్ మాత్రం మా తమ్ముడు కొడుకైతే తీశాడు. చూడండి వాడు ఎట్లా తీసిండో. ఉన్నది గింతంతే, కానీ హాయ్ చెప్తుండు, బాయ్ చెప్తుండు, అన్నీ చెప్తుండు. వాళ్ళ మమ్మీని కూడా చూడు అని చెప్తుండు. ఇక్కడైతే తోరణాలు కట్టేసిన తర్వాత అన్నం తిందాం అనుకున్నామండి. అన్నం పెట్టుకునేసరికి ఇక ఆ కూర ఉప్పు కషం అయ్యేసరికి నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం మామిడికాయ చట్నీ అయితే తెచ్చుకొని పెరుగుతో కానిచ్చేసాను. ఇక్కడైతే అన్నం తిన్న తర్వాత ఇక సెట్ అయిపోయాము పడుకుందామని. మా అమ్మమ్మ అయితే ఆల్రెడీ బెడ్ ఎక్కేసింది, పడుకుంది. ఇక్కడ మేము మా అన్నం తిన్న తర్వాత మేము కూడా పడుకుందాం అనుకున్నాం. ఇంకా అన్నం అయిపోయిన తర్వాత మేమంతా పనుకోవాలి. ఇంకా నైట్ అయితే ఒకసారి చూసుకుంటున్నాం అంతా ఇంకేం పనులు మిగిలిపోయాయని. తోరణాలు కూడా కట్టేసుకున్నాము. కట్టేసిన తర్వాత ఇక్కడైతే నేను పడుకున్నా. నా పక్కనైతే మా పెద్ద మేనలు పడుకొని సెల్ అయితే చూస్తూ ఉండు. ఇంకా వీడైతే చిన్నోడు పడుకున్నాడండి. ఇక్కడైతే మా తమ్ముడు, నా కొడుకు అయితే పడుకున్నారు. మా అమ్మ పడుకుంది, మా అమ్మమ్మ కూడా పడుకుంది. ఇంకా మా నాన్న అయితే బయట పడుకుండు. ఇంక పొద్దున్నే లేసేసరికి ఇక్కడైతే మళ్ళీ పూజ స్టార్ట్ అయిపోయింది. మా బాబాయి అయితే పూజారి లెక్క మొత్తం చేసేస్తాడు. వీళ్ళైతే చాకలి వాళ్ళండి, అమ్మవారిని పెట్టాలి కదా, వాళ్ళు వస్తుంటారు. ఇంకా మేమైతే పొద్దున్నే 3:30కి లేచేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవుడి దగ్గర కూడా కొంచెం దీపారాధన చేసేసుకొని ఇంకా మేము ఉప్పలమ్మ పెట్టాలని స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా అమ్మమ్మ మాత్రం లేవట్లేదు. ఇంకా ఆవిడేం పని చేసిద్దిలే అని వదిలేసాము, పడుకుంది. ఇక్కడైతే నేను లేచి స్నానం చేసేసి పూజ అయితే చేశాను. ఇంకా నేను ఇంటి ఆడపడుచును కదా, పరమాన్నమను జొన్నలు అన్నం ఉడకబెట్టాలి అని అన్నారు. ఇంకా నేనైతే ఆ ప్రాసెస్లో ఉన్నాను. ఇంకా నా పిల్లలు, మా తమ్ముడు పిల్లలు అయితే లేవలేదు. ఇక్కడైతే ఇంకా వీళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటున్నారు, ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు డీప్గా. ఇంకా చిన్నోడైతే పడుకుండు, వీడి మీదనే పడుకుంటాడు. ఇంక ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఒకసారి అయితే క్లిప్ తీసుకున్నాను. ఇంకా వీడైతే మీదనే ఉంటాడు. ఇంకా ఉప్పలమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే మా అమ్మ వచ్చేసింది పూజ చేయడానికి. మా బాబాయ్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాడు, మొత్తం కంకణాలు కూడా కట్టాడు. ఇక మా అమ్మకి కట్టమని మా నాన్నకి చెప్తాడు. వాళ్ళిద్దరు కట్టుకున్న తర్వాత మళ్ళీ మా తమ్ముడు, మా మరదలు అయితే కట్టుకోవాలంట. ఇంకా మా నాన్న అయితే మా అమ్మకి పెళ్ళప్పుడు కట్టాడో లేదో, కానీ ఇప్పుడు మాత్రం వీడియో తీయమ్మా అని చెప్పి మరీ కడతాడు. అట్లుంటుంది మరి వీళ్ళతోని. ఇక్కడ కట్టేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడైతే నేను ప్రిపేర్ చేసిన పరమాన్నము నైవేద్యం అయితే అమ్మవారికి పెట్టి మొక్కుకోవాలి. నేనైతే ఇప్పుడు వాటిని తీసుకుని అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మా అమ్మ నాకు కంకణం కట్టేసింది. కట్టిన తర్వాత అమ్మవారికి అయితే ప్రసాదం అయితే పెడుతుంది. ఇంకా ప్రసాదం పెట్టిన తర్వాత అమ్మవారి కోసం తెచ్చిన మేకపోతు ఉంటుంది కదా, దానికైతే కొంచెం పసుపు కుంకుమ అయితే చల్లేసి బొట్లు పెట్టేసి ఇంకా జలతా ఇవ్వడం కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. వీళ్ళైతే చాకల వాళ్ళండి. ఇంకా చాకల వాళ్ళ చేతుల మీదుగా అమ్మవారి గుడి అంతా అలంకరణ చేయడం, లోపల వస్తువులన్నిటిని పూజించి బొట్లు అవన్నీ పెట్టడం ఇంకా వాళ్ళైతే చేసేస్తారు.
ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు చిన్న కొడుకుని ఎత్తుకొని మా నాన్న అయితే గోడ మీద కూర్చొని చూస్తున్నాడు. ఇంకా నేను కూడా ఇక్కడ వచ్చి పొగ అయితే వేసేసాను అమ్మవారికి. వేసిన తర్వాత ఇంకా ఇక్కడ మేకపోతుకు కూడా కొంచెం చూపించమని చెప్పారు వాళ్ళు. నేనైతే చూపించేశాను. చూపించిన తర్వాత ఇంకా అదైతే ఆ కార్యక్రమం అయితే చేస్తున్నారు వాళ్ళు. పక్కకి సైడ్కి అయితే తీసుకెళ్ళి అమ్మవారిది అది గొర్రెపోతు. ఇంకా దానికైతే అన్ని నీళ్ళు కొంచెం ప్రసాదం అవన్నీ చేయాలంట, పెట్టాలి లోపలికి. అప్పుడైతే అది తినేసి ఇంకా అమ్మవారు కొంచెం మనకి మన మీద దయా కరుణ ఉంటే మాత్రం అమ్మవారు అయితే తొందరగానే ఇచ్చేస్తుంది జలత అనేది. ఇంకా నేనైతే ఇక్కడ హారతి కూడా ఇచ్చేసాను. మా నాన్న ఇంటి యజమాని కాబట్టి కొబ్బరికాయ కొడుతున్నాడు. మా నాన్న కొట్టిన తర్వాత మా తమ్ముడు కూడా కొట్టేతాడు. మా తమ్ముడు కొట్టిన తర్వాత మా అమ్మ కూడా కొట్టేసింది. ఇటు మా తమ్ముడు కొబ్బరికాయ కొట్టిండో లేదో అటైతే అమ్మవారు జలత ఇచ్చేసింది. ఇంకా జలత ఇచ్చేసిన తర్వాత జొన్నల అన్నంలో అయితే కొంచెం అది అనేది కలిపి బలి ఇంటి నుండి చల్లుతూ ఉంటారండి. ఇంకా మా మరదలు కూడా అయితే కొబ్బరికాయ కొట్టేసింది. ఇంకా వీడైతే ఏడుస్తూనే ఉంటాడు అప్పుడప్పుడు. ఒక్కొక్కరి దగ్గరికి షిఫ్ట్ అవుతూ ఉంటాడు వీడు. చూడండి ఇంకా లేచిండు. వీడికి సార్కు టైం అనేదే ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు లేస్తూనే ఉంటాడు. ఇంక ఇప్పుడైతే నా దగ్గరికి వచ్చేసిండు. ఇంకా తర్వాత ఇక ఇట్లా మా నాన్న అయితే చేతిలో అట్లా నిప్పురవ్వల్ని పట్టుకొని ఇంకా ఇంటి చాకలైన ఆ జొన్నల అన్నంలో జంతు బలి అనేది ఉంటుంది కదా, అది బ్లడ్ అనేది కలిపి ఇంటి చుట్టూ బలి చల్లని బలి అంటూ చల్లుతూ ఉంటారండి. ఇంకా అమ్మవారి ఆశీస్సులు మనకు ఉండాలని అలా చేస్తూ ఉంటారు. ఇంక ఈ ప్రాసెస్ అంతా ఇంకా తెల్లవారలేదండి. ఇదంతా మేము 3:30 నుంచి స్టార్ట్ చేసాము. ఇంట్లో పని అంతా చేసుకొని పూజ అన్న చేసేసరికి ఇంకా తెల్లారలేదు కూడా. ఇంకా మటన్ అయితే కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఇంక ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేశాను. వంట లెక్క పోస్ట్ నాకైతే వచ్చేసింది ఈరోజు. ఇంక ఇక్కడైతే నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. ఉప్మా చేసిన తర్వాత ఇక ఛాయ్ కూడా చేసేయాలి టిఫిన్ పెట్టేసిన తర్వాత వాళ్ళకి. ఇక్కడైతే ఉప్మా అయితే అయిపోయింది. ఉప్మా అయితే ఫంక్షన్లలో తొందరగా అయిపోతుందండి, చేయడం కూడా పెట్టడం కూడా తొందరగా అయిపోతుంది కదా. ఇదే అనమాట ప్రాసెస్, బాగుంటుంది, ఆప్షనల్. ఇది ఇంకేం వంట పెడతామండి. ఇంకా ఉప్మా అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను హిరానీ ఛాయ్, మసాలా ఛాయ్ అంటూ ఇక్కడైతే ఛాయ్ అయితే చేసేసి పోసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మేమైతే కూరగాయలు కట్ చేస్తున్నాము. ఇంకా ఎవరు లేరండి వంట మనిషి కింద, మేమైతే ఎవరిని పెట్టుకోలేదు. ఒక తెలిసిన అంకుల్ ఉంటే ఆయన చేతి కింద మేమైతే అన్నీ కట్ చేసి ఇస్తున్నాము. ఇంకా మధ్యలో కాకులు వస్తే ఇంకా మా నాన్నమ్మ మా తాతయ్య వచ్చి ఉంటారేమో అని వాళ్ళకైతే ఉప్మా అయితే పెట్టేశాము. చూడండి ఎంత బాగా తింటుందో ఉప్మా అయితే. ఇక్కడైతే మా వాళ్ళు టిఫిన్ చేస్తున్నారండి, మా బావగారు కూడా. ఇంక నేనైతే కొయ్యడానికి కత్తలేక ఆ మటన్ షాప్ మస్తాందే తీసుకొని వేసేస్తాను ఉల్లిగడ్డల్ని. ఇంకా మా నాన్న అయితే ఇక్కడ ఏదో సామాన్లు అయితే ఎతుకుతున్నాడు. ఇంకా వంట చేసే అంకుల్ అయితే వచ్చి ఇంకా అన్నం కూర అయితే రెడీ చేశాడు. నేనైతే ఉప్మా ఛాయ్ చేశాను. కొంచెం ఇంట్లో అమ్మవారికి పెట్టడం కోసం ముందు కొంచెం కూర అయితే నేనైతే వండానండి. ఇంకా మా అమ్మమ్మనైతే అక్కడ అమ్మవారి దగ్గర కాపలా పెట్టేసాం, కోతులు అయితే వస్తున్నాయండి. ఇంకా మా పని అంతా త్వరగానే అయిపోయింది, వంటలు కూడా బాగానే స్టార్ట్ అయిపోయినాయి, అంత పని కూడా తొందరనే అయిపోయిందండి. ఇక్కడైతే మా తమ్ముడు వల్ల అదే ఏమంటారు బామర్ది అండి, అంటే మా మరదల వల్ల తమ్ముడు బాగా హెల్ప్ చేస్తుండు మంచిగా. ఇటు నుంచి మా తమ్ముడు తరపు నుంచి నేను, వాళ్ళ అక్క తరపు నుంచి ఆ అబ్బాయి, ఇంకా మేమిద్దరమే చేసేది అక్కడ పని. ఇక్కడైతే మా చిన్న మేనత్త వచ్చేసింది. ఇంకా అమ్మగారి ఇల్లు కాబట్టి అమ్మవారికి దండం అయితే పెట్టేసుకుంది. తర్వాత బుడ్డోన్ని అయితే ఎత్తుకుంది. ఇంక నేను మళ్ళీ వంట దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్ళేసరికి ఇంక అంకుల్ అయితే సాంబార్ కూడా చేసేసారు. ఇంకా రైస్ కూడా అయిపోయింది, కర్రీ అయిపోయింది. ఎందుకు ఎందుకు దోస్త్ కటిఫ్ నాది?
వామ్మో ఎంత పెద్ద మాట అన్నాడురా వీడు. చూసారా మా తమ్ముడు కొడుకు వాడంటే నా దోస్త్ కటీఫ్ అంట, వాడుతానంటే నేను ఆడుకోవాలంట. చేసే పని వదిలిపెట్టి నేను వాడుతూ ఆడితే ఇంట్లో పని ఎవరు చేయాలి కదా. అందుకని నా దోస్త్ కట్ చేసినంట, వాడికంటే ఇష్టం లేదంట. ఇంక ఇక్కడైతే మా వాళ్ళంతా చిట్ చాట్ పెట్టారు మీటింగు. ఇంకా చిన్నోడికైతే వాళ్ళ అమ్మమ్మ వచ్చి స్నానం అయితే చేపించేసింది. ఇంకా అంతే, ఇక్కడైతే స్నానం చేయించేసరికి వాడు ఏడుస్తున్నాడు. ఇంకా మా వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు, ఒక్కడ చేరారు కదా. ఇంకా అప్పటి విషయాలన్నీ మాట్లాడుకుంటున్నారు అనమాట. మాట్లాడిన తర్వాత ఇక భోజనాల టైం అవుతుంది లేవండి అంటే లేసి వచ్చారు. ఇక్కడ భోజనాలు అయితే ఇక పెడుతున్నాం. నేనైతే వాటర్ పోస్తున్నా, మా మరదలు పెట్టి వెళ్ళింది. తర్వాత నేను కర్రీ అయితే వేశాను. మా తమ్ముడు వాళ్ళ బావమరిది, నేను, ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఆయన అనమాట అన్నయ్య. ఇంకా అన్నయ్య అయితే ఏ ఫంక్షన్ అయినా హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఇలా వంటల దగ్గర. ఇంక ఇదేనండి ఈ వీడియో మాత్రం ఇంతే. నా వీడియో నచ్చిందా? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇంక ఈ పని అంతా చేసేసరికి నాలో ఉన్న బ్యాటరీ ఛార్జింగ్ మొత్తం దిగిపోయింది. ఇంకా చూడండి నేనైతే ఎలా నిలుచున్నానో, చేతగాట్లేదు నాకు. 2 రోజులు నిద్ర లేదు, పని మొత్తం ఎక్కువ అయిపోయింది. ఇంకంటే చేసేవాళ్ళు లేరు కాబట్టి ఇంకా హెల్ప్ చేయాల్సి వచ్చింది. ఇంకా నేను కాకపోతే ఎవరు చేస్తారండి వాళ్ళకి, అంతే కదా. ఇక్కడైతే ఇక మళ్ళీ డ్యూటీ మాత్రం మళ్ళీ మా తమ్ముడు తీసుకున్నాడు. ఇంకా యథావిధిగా ఎప్పటిలాగానే మా మరదల వాళ్ళ తమ్ముడు మాత్రం స్టార్టింగ్ నుంచి పెడుతూనే ఉండు. మీకు ఈ వ్లాగ్ నచ్చిందా? మరి ఉంటాను, బాయ్.